హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబెనెజరు వయ్యున్నాడు యేసు ప్రభువా, ఎబెనెజరు వయ్యున్నా ఓ యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. తుఫానులలో నుండి వచ్చి తిని, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటుల నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటుల నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. విమితి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. దేహమందున ముల్లు నుంచితివి, నా దేహమందున ముల్లు నుంచితివి. సాతానుని దూతగా నలుగొట్ట, సాతానుని దూతగా నలుగొట్ట, వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లి
స్థుతించెదను పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు ఆయన మనుష్యుని చెరలో తెరచుట ఎవరికి సాధ్యము కాదు. దేవుని వాక్యములో దైవజనుడైనటువంటి యోబు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన పలుకుతున్న మాట యోబు స్నేహితులు చెప్పింది కాదు. ఇది నేరుగా యోబు మాట్లాడిన మాటే మనం 12వ అధ్యాయంలో చూస్తాం. అందుకే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నంటే అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితాన్ని గురించి యోబు మాట్లాడుతున్నాడు స్నేహితులు. అక్కడికి మరి ఆ యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితులతో తన వ్యక్తిగత జీవితము, దేవుడు తనకు దేవునికి మధ్య ఉన్న సంబంధము స్పష్టంగా మాట్లాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే ఒక వ్యక్తికి దేవునితో సహవాస బాంధవ్యం ఉండాలి, దేవునితో పొందు ఉండాలి, దేవుని ఎరిగి ఉండాలి, దేవునికి తనకు మధ్య అన్యోన్యత ఉండాలి. యోబు పలుకుతున్న ఈ మాట ఈ ఉదయకాలం నా డైలీ పర్సన్లో నన్ను గట్టిగా పట్టుకుంది. చాలా అద్భుతమైన మాట ఇది. ఈ మాట యోబు ఎలా పలికాడు? ఇది రోజు చర్చికి వెళ్తే వెంటనే ద్వారా పలికే మాట కాదు, ఆదివారం గుడికి వెళ్తే చెప్పే మాట కూడా కాదు. ఆదివారాలు గుడికి వెళ్ళటం ద్వారా ఇలాంటి మాటలు మనం పలకలేరు. వన్ మస్ట్ హ్యావ్ ఎ రియల్ కాంటాక్ట్ విత్ గాడ్ అండ్ ఎ పర్సనల్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవుడితో ఒక స్వయం సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇలాగ చర్చిలో ఒక డీకన్ గాను, ఒక సంఘ పెద్దగాను, ఒక సేవకుడిగా ఉన్నా కూడా ఇలాంటి మాటలు పలకాలి. ఈ మాటలు పలకాలి అంటే ఖచ్చితంగా దేవునితో స్వయం సంబంధం ఉండాలి. దట్స్ వాట్ జోబ్ హ్యాస్. యోబుకు అలాంటి సంబంధం ఉన్నది. అందుకే ఏమంటున్నాడు 14వ వచనంలో, ఆలోచించు, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. మీరు నలుగురు నా దగ్గరికి వచ్చారు కానీ నన్నేం చేయలేరు. నేను నా జీవితాన్ని మీరు మరలా కట్టలేరు. మీ నలుగురు వచ్చినా నన్ను కట్టలేరు. నన్ను కట్టగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ జోబ్. రెండో మాట ఆయన అంటున్నాడు, ఏమంటుంటే ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. ఇంపాసిబుల్ టు బ్రింగ్ బ్యాక్. ఒక వ్యక్తిని ఆ యొక్క చెరసాల నుండి బయటికి తేగలిగిన వారు ఎవరు లేరు. అంటే యోబు దేవుడు సర్వాధికారి అనే విషయాన్ని గ్రహించాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేతిలో సమస్తం ఉన్నాయి. మన చేతిలో ఏదీ లేదు అనే విషయాన్ని యోబు గ్రహించాడు. మన చేతిలో ఏదైనా ఉంది అని మనం అనుకుంటే అది మన బుద్ధిహీనత. ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉంది. కాబట్టి యోబుకి దేవుడు ఈ అనుభవాలు ఇచ్చిన ద్వారా యోబు ఏం కృంగిపోలా. దేవుని గురించి బాగా ఎక్కువగా తెలుసుకుంటాం. సాధారణంగా శ్రమల్లో మనం కృంగిపోతాం, లేకపోతే ఇబ్బందుల్లో మనం దిగజారిపోతాం, లేకపోతే మనకున్న పరిస్థితుల్లో మనం దేవునికి దూరం అయిపోతాం. బట్ యోబు ఇలాంటి అనుభవాల్లో తాను కృంగిపోకుండా దేవుని గురించి మరి ఎక్కువగా అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్.
ఇలా ఈ రోజున మనకు కూడా శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది, ఎటు తోచని స్థితి ఉంది. కానీ దేవునితో సంబంధం లేకపోతే ఈ మాటలు మనం ఏం చేయలేమండి, మాట్లాడాలి. యోబుకున్న సమస్యల్లో దేవుని గురించి మాట్లాడుతున్న సత్యము నా హృదయాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నట్టే, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. అయితే మరలా కట్టగలిగిన వాడు ఎవరండి? దేవుడే. అంటే హీ కెన్ బ్రేక్స్ అండ్ హీ కెన్ బిల్డ్స్, రెండు ఉన్నాయి. ఆయన పడగొట్టగలడు, కట్టగలడు. మళ్ళా కట్టగలడు. కాబట్టి we should not be worried about anything else. We must depend upon God only. అది దేని గురించి మనం చింతించకూడదు. దేవుడు కడతాడు, ఆయనే పడగొట్టాడు కాబట్టి ఆయన మరలా ఏం చేయగలడు? కట్టగలడు. కాబట్టి we must always have a faith on God. దేవుడి పైన మనకెప్పుడు కూడా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. ఆయన్ని మర్చిపోకూడదు, ఆయన్ని పక్కన పెట్టకూడదు, ఆయన్ని సెకండరీ చేయకూడదు. ఆయన ఎప్పుడు మనకి టాప్ ప్రయారిటీ అన్నమాట. గాడ్ మస్ట్ బి ఏ టాప్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. అప్పుడు మనం ఎప్పుడు దిగులు పడం. ఎందుకంటే ఈ రోజున 7,000 గొర్రెలు, 3,000 ఒంటులు, 500 జతలెట్లు, 500 ఆడిగాడుదలు, 7 కొడుకులు, సౌందర్యవంతులైన 3 కుమార్తెలు, అందరినీ పడగొట్టాడు. నో, నేను దాని గురించి వరే ఉంటాను. ఎందుకంటే పడగొట్టగలడు, మరలా ఏం చేయగలడు? కట్టగలడు. అంటే ఆయన ఏమైనా చేయగలడు. హీ కెన్ డిస్ట్రాయ్ అండ్ హీ కెన్ బిల్డ్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గాడ్ అంటే జీవోడి. గాడ్ అంటే ఏంటండి? గాడ్ ఈజ్ ఎ జనరేటర్, గాడ్ ఈజ్ అన్ ఆపరేటర్, గాడ్ ఈజ్ ఎ డిస్ట్రాయర్. జీవోడి గాడ్ అంటే అర్థం అది. ఎప్పుడు వాక్యంలో నేను మాట్లాడుతూ ఉంటాను శాస్త్రం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. G stands for generation, generator. O stands for operator. D stands for destroyer. అంటే he can generate and he can destroy. He can destroy. In between operator కూడా చేయగలడు. కాబట్టి ఆయన ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి? ఒబీడియన్స్ చూపించాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి యోబు జీవితంలో మనం నేర్చుకునేది ఏంటంటే, Job has given top priority to the Lord. అధిక ప్రాధాన్యత యోబు యొక్క జీవితంలో ఎవరంటే దేవుడే. అర్థమైంది కదండి. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని, మనం ప్రతి ఒక్కరూ దాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని ఆపరేట్ చేసేవాడు ఎవరు? కాబట్టి నన్ను ఆపరేట్ చేసేవాడు ఆయన. ఎందుకంటే హీ కెన్ జనరేట్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్. బట్ I have a lot of faith on God because he can operate. ఆయన పైన నాకు విశ్వాసం ఉంది, ఆయన మరలా నన్ను ఆపరేట్ చేయగలడు. అడగొట్టిన వాడు మరలా నన్ను ఏం చేయగలడు? కట్టగలడు. కట్టడమే కాదు, విత్ డబుల్ బ్లెస్సింగ్. దేంతో కట్టగలడు? రెండంతల ఆత్మతో, రెండంతల ఆశీర్వాదముతో కట్టగలడు. ఈ విశ్వాసాన్ని చిన్నపిల్లలమైనా పెద్దోళ్ళమైనా, ఒకవేళ మిడిల్ ఏజ్లో యవనస్తులుగా ఉన్నా మనము కోల్పోకూడదు. షుడ్ నాట్ లూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. ఈ రకమైన విశ్వాసాన్ని మనం కోల్పోతాం. ఇప్పుడు అప్పుడే 1వ అధ్యాయంలో పడగొట్టబడ్డాడు, 2వ అధ్యాయంలో భార్య దూషించింది, అవునండి, 2వ అధ్యాయం ఆఖరిలో స్నేహితులు వచ్చారు, వాళ్ళు కూడా తన కృంగదీసేశారు. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయా? నీలో భక్తి ఎంతున్నా, నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నీ యథార్థత నిన్ను రక్షించదా? నీ భక్తి నిన్ను రక్షించదా అన్నారు. అయితే దాని గురించి కూడా మర్యావల. నాకు దేవుడి గురించి తెలుసు, ఆయన పడగొట్టగలడు, అలా కట్టగలడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో హీ ఓపెన్స్ హిజ్ మౌత్. ఆయన నోరు తెరిచి స్నేహితులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరు వచ్చినటువంటి కుటుంబీకులారా, మన జీవితాల్లో ఎప్పటికీ మన విశ్వాసాన్ని దేవునిపై నేను చేయకూడదు, కోల్పోకూడదు. అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలో దేవునికి మనము టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా అదే సమయంలో
ఆయనకి మనం అప్పగించుకునేటప్పుడు వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. అంటే మనం ఆయనకి టర్మ్స్ని డిక్టేట్ చేయకూడదు, ఆయన చెప్పింది మాత్రమే మనం ఏం చేస్తూ ఉండాలి, వినాలి. అప్పుడు మన జీవితం ఫ్లరిష్ అవుతుంది. మన జీవితం ఏమవుతుంది? ఫ్లరిష్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చేరు వచ్చిన పెద్దలమైనా, ఒకవేళ మధ్య వయస్కులమైనా, వృద్ధులమైనా, యవనస్తులమైనా దేవుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవునితో మనకి స్వయం సంబంధాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం, అది యోబు జీవితంలో ఉంది. యోబును దేవుడు బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. యోబు ఎక్కడైనా ఫెయిత్ కోల్పోతాడేమో చూశాడు. యోబు ఎక్కడైనా దేవుణ్ణి దూషిస్తాడేమో అని చూశాడు. యోబు ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అని చూశాడు. ఎక్కడ 40 అధ్యాయాలు ఎక్కడ కూడా యోబు దేవునికి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడాడు. కాబట్టి మన జీవితాల్లో అనేక రకమైన ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో వీఆర్ గోయింగ్ టు ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. అయితే వీ షుడ్ నాట్ లూజ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం కోల్పోకూడదు. ఏమాత్రము కూడా కోల్పోకుండా ఈ ప్రయాణము మనము ఎప్పుడు దాకా కొనసాగించాలని మాకు తెలియదు. ఈ భూమి మీద ఈ ప్రయాణంలో విశ్వాసంతో ఆ విశ్వాసంతో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. హీ విల్ నాట్ లీవ్ యూ నాట్ forsake you. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఏమాత్రం ఎడబాయడు. కాబట్టి ఇట్లాంటి విశ్వాసంతో మనము ముందుకి ప్రయాణం చేస్తూ ఈ విశ్వాసంతో ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనకేదో చిన్నది ఇస్తాడు. నా ప్రార్థనలో బుజ్జి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? చాలా చిన్న ఉద్యోగం ఇచ్చాడు, కానీ ఆ చిన్న ఉద్యోగాన్ని నమ్మకంగా చేశాడు. అధికారుల దగ్గర మనం అనుకుంటాం. రిటైర్ అయిన రోజున అధికారి లేబర్ ఆఫీసర్ ఏమడిగంటే, నువ్వు అప్పుడే రిటైర్ అటువంటి నేను చూస్తాడు కుర్రోళ్ళగా ఉన్నావు. ఎందుకన్నాడు అంటే వాళ్ళు విడిచిపెట్టుకోవడానికి ఇష్టం లేదు, ఎందుకంటే పని నమ్మకంగా చేస్తాడు. కాబట్టి ఈ ప్రయాణంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఏ బాధ్యత అయినా, అది ఏ బాధ్యత అయినా నమ్మకంగా చేయాలి. దాన్ని మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించాడు. కాబట్టి ఈ ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఏం చేయాలి? నమ్మకం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా అయ్యా నువ్వు చేసుకుంటానని ఎంతకాలమైనా చేసుకో, మాకు అని వాళ్ళు మరలా ఏం చేశారు? మరలా పిలిచే అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ ప్రయాణంలో మనం అధిక ప్రాధాన్యత దేవుడికి ఇస్తూ మన విశ్వాసాన్ని దేవుని మీద కోల్పోకుండా మనకు కలిగే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఆ దేవుని పైనే మనం నమ్మిక ఉంచి కొనసాగుతూ ఉంటే దేవుడు మనం విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. కాబట్టి అందుకే వాక్యములో ఒక మాట ఉంది. ఏమని రాయబడి ఉంది? చదవండి, మనం చూస్తాం. మరి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. ఏమి రాయబడి చదవండి దేవుని వాక్యం. ఈ ప్రయాణంలో దేవుడు మనకి ఒక బాధ్యత ఇస్తాడు. ఏ బాధ్యత ఇచ్చాడని మనకు తెలియదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, పనిలో నిపుణత గలవాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయి. లోపము లేకుండా చేయాలి. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయి. అంటే దేవుడు ఇచ్చాడు ఏదో పని, ఆ పనిని మనం శక్తి లోపడానికి కొన్నిసార్లు మనకి శక్తికి మించిపోయింది. అయితే మన శక్తి కొలది దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. శక్తి కొలది ప్రయాసపడాలి. నన్ను ఒకసారి ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పమన్నారు. ఏది కెమిస్ట్రీ కాలేజీలో చెప్పమంటే ఫిజికల్ కెమిస్ట్రీ నేను ఎప్పుడూ డీల్ చేయలేదు. అయితే చెప్పమన్నారు. అందులో పైగా 3 టాపిక్లు ఇచ్చారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకటి, రెండోది వచ్చేసి ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకటి, 3వ టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్స్. 3 టాపిక్స్ ఇచ్చారు.
ఎట్లా ఇది మనకు తెలియదు. మనం దీని గురించినటువంటి జ్ఞానం మనకు లేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి చాలా టాపిక్స్ డీల్ చేశాం కానీ డీల్ చేయలేదు. అప్పుడు ఆ ప్రార్థన చేశాను, ప్రభుని అడిగాను, ఈ టాపిక్స్ డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి తండ్రి మీరు నడిపించారు అని అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అప్పుడు ఏంటంటే డేవిడ్ ప్రతాప్ అని మాకంటే చాలా సీనియర్ ఒక ఆయన, చాలా సీనియర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి దీని గురించి అవుట్లైన్స్ నాకేమన్నా. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ కానీ పెద్దవాడు, పైగా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు. అవుట్లైన్స్ ఇవ్వన్నా ఇచ్చాడు. అసలు మైండ్లో పడిపోయింది. ఆటోమేటిక్గా క్లాస్కి వెళ్ళి అసలు టెక్స్ట్ బుక్ కూడా చదవకుండా చెప్పేసి. అంటే ఈ ప్రయాణంలో మనకి శక్తికి మించిపోయిన కొన్ని మనకు తగలవచ్చు. తగిలినప్పుడు మనకంటే కొంతమంది మేధావులు ఉంటారు ముందు. ఆ మేధావుల్ని మనం సహాయం అడగడంలో తప్పేమి కూడా లేదు. అడిగి మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. అయితే ఆ మేధావులను అడిగినంత మాత్రాన్ని నువ్వు అక్కడ డీల్ చేయలేవు. అలా దేవుడిపై ఉండాలి, ఆధారపడాలి, నమ్మకం ఉండాలి. కాబట్టి ఇలాగున మనము మన ప్రయాణంలో చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనైనా కూడా మనం ఏం చేయగలం? శక్తి లోపం లేకుండా శక్తి లోపం లేకుండా దేవుడు అలాగున నా జీవితంలో ఎన్నో చేయించాడు అనుకోండి, అది మీకు చెప్పడానికే. అది ఎన్నో మనకు తెలియదు, ఆయన చేయించేస్తాడు. అయితే మన విశ్వాసము ఆయన పైనే మనం ఏం చేయాలని ఉంచాలి. ఆయనకు అసాధ్యమైంది ఇది కూడా. కాబట్టి అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప మేలు. అందుకనే ఆ కింద వచ్చిన వాళ్ళు ఏముంది చూడండి, దేవుని వాక్యంలో 9-10 వచనంలో 9వ అధ్యాయం 10వ వచనం, నీవు పో పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. చేయటానికి ఏముండదు కాదు. ఇక్కడే నీకున్న తెలివితేటలు సామధాన దండోపాయాలు ఉపయోగించి దేవునికి అప్పగించుకొని నువ్వు పని చేయటానికి ఏం చేయాలి? ఆ తర్వాత నువ్వు ఏం చేయాలన్నా కుదరదు కాదు, అయిపోతుంది. అందుకని ఈ జర్నీలో మనం కంప్లీట్గా అధిక ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి ఆయన పైన విశ్వాసం ఉంచి మన చేతికి దేవుడు ఏదో అప్పగిస్తుంటే దాన్ని శక్తి లోపం లేకుండా చేయాలి. దాని ముగింపు కూడా బాగుండాలి. అందుకనే ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, ఏమన్నా అంటే ఎండ్ వెల్ అన్నాడు. అంటే ఎండ్ వెల్ అంటే ఏంటన్నమాట, అంతము చాలా బాగుండాలి ప్రారంభం కంటే. అందుకనే బైబిల్లో ప్రసంగం అంటాడు కార్యాంతము మేలు. ప్రసంగం ఏమంటాడు? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాబట్టి ప్రారంభం గట్టిగా ఉంటుంది కొంతమందికి, అంతం వచ్చేటికి ఏమయ్యా టీ కొట్టు పెట్టి ఎత్తేసేవి ఏంటంటే ఏం చేస్తాం సార్, పెట్టినప్పుడు మాత్రం మ్యూజిక్ గట్టిగా పెడతాను. ఆ హోటల్ పెట్టు మ్యూజిక్ గట్టిగా పెడతాడు. ఏం చేసినా చాలా గట్టిగా చేస్తాడు. 2 రోజుల్లో దాన్ని మరలా తీసేస్తాడు. కారణం ఏంటి అంటే కార్యారంభం చాలా ఆరంభ శోరత్వం అన్నట్టుగా ఉంది, కానీ కార్యాంతం ఎలా ఉందండి. అయినా మన జీవితాల్లో కార్యాంతం బాగుండాలన్నా ఏ రోజు మన విశ్వాసాన్ని దేవుని మీద ఏం చేయకూడదని కోల్పోకూడదు. అందుకనే ప్రభువుకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మొట్టమొదటి ప్రభువుని ముందు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆయన కొడబడి నడవాలి. అది మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా. అలాగున మన ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడు ప్రారంభం కంటే అంతం ఎలా ఉంటుందని ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రారంభం కంటే అంతము చాలా బాగుంటుంది, ఘనంగా ఉంటుంది, దేవుని మహిమాత్మ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మరి తన యొక్క రిటైర్మెంట్ ఎంతో క్షేమంగా ముగించడం అనేది చాలా గొప్ప సమయం. నాతో పాటు 4 పని చేసేవాడు. ఒక ఆయన సుధాకర్, ఇంకొక ఆయన పేరు మరి స్వరూప్. ఏమండి ఆయన పేరు యేసు స్వరూప్, ఆయన మామూలు స్వరూప్, యేసు రూపం అంటే స్వరూపం. ఇంకొక ఆయన పేరు సుధాకర్, ఇంకో ఆయన ఉండేవాడు, ఆయన పేరు జేమ్స్ కనకరాజు. వీళ్ళందరూ నాకంటే పెద్ద కెమిస్ట్రీ లెక్చరర్స్, పెద్దవాడు, చాలా టాప్ కెమిస్ట్రీ లెక్చరర్స్. అయితే వీళ్ళకి తెలియదు. వాళ్ళు జేమ్స్ కనకరాజు ఇంకా 3 సంవత్సరాలుగా చనిపోయాడు, రిటైర్ అవుతాడు.
ఏమండి రెండో వాడు సుధాకర్ అయితే 10 సంవత్సరాలు సర్వీస్ ఉండగా చిన్నవాడు వయసులో చిన్నవాడు జేమ్స్ రాజు. మూడో వాడు ఉన్నాడు, అతను ఎవరన్నా చెప్పాను యేసు స్వరూప్. ఆడికి రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తే ఉంటే అసలు డ్రింకింగ్ హ్యాబిట్ మానేవాడే కాదు, తెగతాగేసాడు. ఆడు తాగి భయంకరమైన రక్త విరోచనాలు అవుతుంటాడు. ఇంటికి వెళ్ళి స్వరూపం ఏంటి పని, ఆడపిల్ల ఉన్నాడు, పెళ్లి కూడా చేయలేదు, ఏంటి చివరికి అలాగే చదివి పిల్లలంటే కార్యారంభం కంటే కార్యాంతం ఎలా ఉండాలి, ఘనముగా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి. దేవుడి దయ వల్ల మనకి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, అది మన చేతుల్లో లేదు. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి, దేవుడు. మన చేతులు. మన యాక్టివ్గా ఉండటం అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన చేతిలో లేదు. గాడ్ హ్యాస్ టు శాంక్షన్ హెల్త్, గాడ్ హ్యాస్ టు శాంక్షన్ యాక్టివిటీ. ఆ రెండు ఆయన ఇవ్వకపోతే మనం పొందలేము పిల్లలు, మనం పొందలేము. చాలా ముఖ్యం అది, ఆయనే మనకి ఇవ్వాలి. అందుకనే దేవుని వాక్యంలో 145 అధ్యాయం 16 వచనంలో ఉంది. ఏమని రాయబడి చదవండి. కీర్తన 145 16 వచనంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. నీవు నీ గుప్పిలి విప్పి చదవండి. ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. 15 సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. మనకు ఆహారం పెట్టేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, మనకి యాక్టివ్గా మనం ఉంచేవాడు, అన్నీ ఆయనే. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఏది కూడా లేదు. మనం అనుకుంటాం నా దగ్గర డబ్బు ఉంది, లేక బంగారం ఉంది, ఆస్తి ఉంది, మా కింద పొలాలు మేడలు మెద్దులు ఉన్నాయి, ఏదైనా అన్లెస్ గాడ్ గ్రాంట్స్ పర్మిషన్ we will not be flourish. ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప మనము ఫ్లరిష్ అవటం అనేది అసాధ్యం. కాబట్టి దేవుని వాక్యంలో 145వ కీర్తన 15వ వచనం మనం చూస్తుంటే సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదు. మనకు ఆరోగ్యం ఇస్తున్నవాడు ఆయనే, ఆహారం ఇస్తున్నవాడు ఆయనే, బలం ఇస్తున్నవాడు ఆయనే, చురుకుగా ఉంచుతున్నవాడు ఆయనే, శక్తిగా ఉంచుతున్నవాడు కూడా ఆయనే. ఆయన ద్వారానే మనము మరి ఈ క్షేమాలు అనుభవిస్తున్నాం. కాబట్టి టాప్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలండి? దేవునికి. అధిక ప్రాధాన్యత. అంటే ఈజ్ నంబర్ 1, మనం 0. ఈజ్ నంబర్ 1, మనం 0. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన 1, మనం ఏంటి 0. 0 ఎప్పుడు కూడా ఎవరి పక్కన ఉండాలి? 1 పక్కన ఉండాలి. అప్పుడు అది 10 అవుద్ది. లేదు కానీ 0 ముందుండి 1 తర్వాత ఉందనుకోండి, 0కి విలువ లేదు. ఉందా? నో వాల్యూ. కాబట్టి మొదట ప్రభు, తర్వాత మనం జీరోస్, ఈజ్ హీరో. కాబట్టి ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకి మొదటి స్థానం ఇచ్చి ఆయనకు అప్పగించుకుంటే అప్పుడు మన విలువ పెరుగుతుంది. ఎందుకంటే 1 పక్కన 0 చుడితే 10 అవుతుంది. ఇంకో 0 చుట్టాం అనుకోండి 100 అవుతుంది. ఇంకో 0 చుట్టాం 1000, 7 0 చుట్టాం అనుకోండి 1,00,00,000 రూపాయలు. అవునండి. 5 0 చుడితే 1,00,000, 6 0 చుడితే 10 లక్షలు, 7 0 చుట్టాం అనుకోండి. అంటే 0కు విలువ ఎప్పుడు వస్తుందంటే when it is besides 1. 1 పక్కన 0 ఉంటేనే విలువ, లేకపోతే 0కి విలువ లేదు. అలాగే మనం 0 అవ్వండి. మన ప్రభు 1, ఆయన పక్కన మనం ఉండాలి. అప్పుడే మనకు విలువ వస్తుంది. అందుకే నేను చెప్పాను, ఆయనకు అధిక ప్రాధాన్యత. ఆయనకు అధిక ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడండి మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, చురుకుదనం ఇచ్చేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, పని చేయటకు శక్తి ఇచ్చేవాడు కూడా ఆయనే. చాలా మంది డ్యూటీలోంచి నీరసంగా వచ్చి మరలా బలం పొందడానికి వస్తేనే ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోతారు, ప్రభుత్వ సారాయితో. ఎందుకంటే మరలా ఆ ఇంటాక్సికేషన్ వేసుకుంటే బలం పొందాలి. జరుగుద్దా? అసలు మామూలుగా చాలా మంది ఎంతో పెద్ద పని చేస్తూ ఉంటారు, చాలా కష్టపడి పని చేస్తారండి. వాళ్ళకి ఒకటే మోకరించి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ రేపు ఉదయం లేచి యాక్టివ్గా వెళ్ళిపోతాడు పనికి. రైస్ మిల్లో బస్తాలు మోసేవాడు ఉన్నారు, ఫ్యాక్టరీస్లో గడ్డల్లో మోసేవాడు ఉన్నారు.
బలం ఎవరు ఇవ్వాలి? దేవుడు. ఈ రోజున మరి వెళ్ళి రిటైర్ అవడానికి, ఆరోగ్యంగా రిటైర్ అవడానికి, బలంగా రిటైర్ అవడానికి, మరలా రిటైర్ అయిన తర్వాత కూడా మరలా జాబ్ చేయడానికి ఆ శక్తి ఇస్తున్నటువంటి వాడు ప్రభువే. కాబట్టి ఆ ప్రభుకి మనం అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయనను మనం ఏం చేయాలి? ఆయన మన ముందు ఉండాలి, మనం ఆయన వెనకాల ఉండాలి. ఈ ప్రయాణం అప్పుడు సుఖమయంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మన పిల్లలు కూడా బాగా పైకి రావాలంటే మొదట ఎవరికి స్థానం? First prayer. 128వ కీర్తన అదే కదా మొదటి వచ్చిన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఆ కుటుంబం ఏం చేస్తుందంటే టాప్ ప్రయారిటీ దేవుడికి ఇస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటుంది ఆ కుటుంబం. అందువల్ల వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారండి? ఆశీర్వదించబడుతున్నారు. అలాగే మనము ఆశీర్వదించబడాలన్నా, మన బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా టాప్ ప్రయారిటీ దేవుడికే మనం ఏం చేయాలి? ఇవ్వాలి. కాబట్టి అలాంటి జీవితాన్ని మనమందరం కలిగి ఉండాలి. మరి అలాగే మన రోషను యొక్క ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి అంటే దేవుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చడం ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుభవించగలము. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం విడిచిపెట్టాడండి, మనం పొరపాట్లు చేస్తాం. డెఫినెట్గా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, డెఫినెట్లీ విల్ డూ సమ్ మిస్టేక్స్, బట్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. హీ విల్ ఆల్వేస్ ఫర్గివ్ అవర్ మిస్టేక్స్. మన పతనాలు, మన పొరపాట్లని దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. అయితే క్షమిస్తున్నాడు కదని ఇంకా పొరపాట్లు మనం చేయకూడదు. దేవుడికి అప్పగించుకోవాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి మన హృదయాలు కూడా ఇచ్చేయాలి. ఆయన కోరుకునేదండి హృదయం. మనం ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ఏం చేస్తామంటే చందా పెట్టులో డబ్బులు వేస్తాం. జీతం వచ్చిన వెంటనే దశభాగం కూడా వేసేది కొత్త దశభాగం కూడా వేస్తాం. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ అవర్ ఆఫరింగ్స్ అండ్ అవర్ టైట్స్. గాడ్ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అవర్ హార్ట్స్. అందుకే దేవుడు కోరుకునేది నా కుమారుడా నీ హృదయము నాకు. ఆయనకు అధిక ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు we submit our hearts to God. ఎందుకంటే మన హృదయాన్ని నిర్మించిన వాడు ఆయనే కదా. మన హృదయాన్ని నిర్మించిన వాడు ఎవరండి? ఆయనే. 33వ అధ్యాయం 4వ వచ్చే కీర్తన గ్రంథంలో మనం చూసేదంటే ఆయన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించేవాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్న సత్యాలు అవే కదా. కాబట్టి ఆయనకి మన గురించి బాగా ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించేవాడు. కాబట్టి ఆయనే మన నిర్మాణం. మరి మన హృదయాలను నిర్మించినవాడు ఆయన అయితే మన హృదయాలు ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తే ఉపయోగం ఉంది? అందుకే మనం నష్టపోతాం. మన నిర్మాణకుడికే మన హృదయాన్ని ఏం చేసేయాలంటే ఇచ్చేయాలి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడు నీ హృదయం నాకే. ఓకే, వీ మస్ట్ సబ్మిట్ అవర్ హార్ట్స్ టు గాడ్ సో దట్ హీ విల్ లివ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో ఆయన ఏం చేస్తాడు? నివాసము చేస్తాడు. He will dwell in our hearts. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే ఈ 4 గోడల చర్చి కాదు. ఈ 4 గోడలు నేను కట్టిస్తున్నాను ఈ రోజున. ఎవరొకరి ద్వారా కట్టిస్తాడు దేవుడు. ఈ 4 గోడలు చర్చి కాదు. ఈ 4 గోడల మధ్యలో కూర్చుండే మనుషులే చర్చి. అందుకనే మీరు దేవుని ఆలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. అంటే మన హృదయాలు ఆయనకి ఏం చేయాలి? ఆయన మనలో నివసించాలంటే మన హృదయాలు ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఈ మధ్య మా షకీనా అంటే మా పెద్ద పాప వాళ్ళ మరి మాంగారు ఉన్నాడు, ఎంకేశ్వర్. ఆయన వేసే సడన్గా అటాక్ వచ్చింది. అని తెలుసా? సడన్గా అటాక్, సిలిస్టర్ మాత్రం సడన్గా అటాక్ వచ్చింది. అటాక్ వచ్చి అక్కడ హాస్పిటల్ పెట్టారు. వాళ్ళు అన్నారు, చూశారు, యాంజియోగ్రామ్ చేయడానికి లేదు, స్టంట్ వేయటానికి లేదు, బైపాస్ కూడా ఏం పనికిరాదు అన్నారు. భయపడితే ఏమవుతుంటే ఏమవుద్ది ఏంటని భయపడిపోతే అందరూ కలిసి మనం మోకరించి దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? వెల్లూరు వెళ్ళారు. వెల్లూరులో రోమన్ జార్జ్ అని ఉంటాడు.
ఎక్సలెంట్ కార్డియాలజిస్ట్. ఆయన మరి తమిళనాడు చీఫ్ మినిస్టర్ చనిపోయి చూసారు, జయలలితకి ట్రీట్ చేసుకున్నాడు. రోమన్ జార్జి నేను చూస్తాను ఒక 15 days ఈ డ్రగ్స్ వాడరండి అని నిన్నగాక మొన్న 2 స్టంట్లు వేసి ఇది జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా మళ్ళీ. అంటే మన చేతిలో ఏది కూడా లేదు, మన ఆరోగ్యం మన చేతిలో లేదు, మన బలం మన చేతిలో లేదు, మన శక్తి మన చేతిలో లేదు, అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? అందుకే అన్నాడు ఆలోచించుము, ఆయన చేతిలో సమస్తము కూడా. కాబట్టి ప్రభువుకి మనం అధిక ప్రాధాన్యత మనం ఇచ్చాలి. కాబట్టి అలాగున ముల్లి సరోజిని, అలాగే మరి భూషణ్, మరి భాగ్యశ్రీ, మీ చిన్న కుటుంబములో ప్రభు కాపులో ఉండి మీరందరూ దీవించబడాలని ప్రభు వాక్యం మిమ్మల్ని విషయమై ఏం చేస్తారని కోరుకుంటున్నాను. దేవుని వాక్యం ద్వారా అలాగే వాళ్ళే కాదు, చేరించిన మన కుటుంబాలన్నీ కూడా అలాగే దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా. ఇది యోహాను సువార్త 15:5 కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిండును వాడు బాగా ఫలించును. ఆయనకి వేరుగా ఉండి మనల్ని మనం కట్టుకోలేమండి. మనల్ని కట్టేవాడు మన ప్రభువే. ఆయన అప్పగించేస్తాడు. ఆయన హీ కెన్ డూ వండర్స్, అద్భుతాలు చేసేస్తాడు, ఆశ్చర్యకార్యం చేయగలడు, సమర్థుడు ఆయనే. కాబట్టి ఆయన అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అప్పగించుకొని మన హృదయాలు ఆయనకి ఇచ్చేసి మన హృదయాల్లోనికి ఆయన రావాలని ఆయన్నే ఆహ్వానించి స్వయంగా ఆయనకు అప్పగించుకుని ఆయన మార్గంలో నడుస్తారు. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us. డెఫినెట్గా ఆయన మనల్ని ఏం చేస్తారు? ఆయన వచ్చింది ఎందుకు? ఆశీర్వదించడం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తున్నాం. దేవుడు తన సేవకును పుట్టించి, యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే ఆయన మిమ్మును ఆశీర్వదించుటకే ఈ లోకంలోనికి. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మీ యొద్దకు పంపాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడైండి మానవుడిగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఆయనకి మన హృదయాలు అప్పగించాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో సంప్రదించి మనం ముందుకి సాగిపోవాలి. అప్పుడు మన ప్రయాణము ఈ లోకంలో చెప్తారు చూసారు, ఏమంటారు? 3 పువ్వులు 6 కాయలుగా మీ దాంపత్య జీవితం ఉండాలని చెయ్యేలా పెడతా ఉంటాడు కూర్చాడు. మీ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి మీ దాంపత్య జీవితాన్ని పెడతాడు. అలా పెడితే అవ్వదది. ఎలా కావాలని దేవుడే చేయాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాగున ప్రభువును వెంబడిస్తామో అప్పుడు ఆయన ఆశీర్వాదం మనతో కూడానే ఉంటుంది. ఆయన దీవెన కూడా మనకు కూడానే ఉంటుంది. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రము కాదు, సంతోషం ఇచ్చేవాడు. ఇటీవల కాలంలో మీ ఫ్యామిలీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, మీరు హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఎదుర్కొన్నారు. బట్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్, అండ్ ప్రొటెక్ట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడు. అవునా కదా? మన ఫ్యామిలీస్లో ఎంతోమంది రాజాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎదుర్కొన్నారు, మీ ఫ్యామిలీలో మీరు ఎదుర్కొన్నారు, ప్రతి ఫ్యామిలీలో అని ఇంక్లూడింగ్ డాక్టర్స్ ఫ్యామిలీలో కూడా ఎదుర్కొంటున్నారు. ఈరోజు డాక్టర్ భూషణ్ కుమార్ ఫ్యామిలీలో he has faced many problems, మామూలు problems still going on. But of course they are rich enough, that's why they are spending lot అంటే చెప్పాలంటే crores of rupees ఖర్చు పెడతాం. మనకు లేదు అది. అందుకనే మనకు crores లేవు కాబట్టి 100% మనం ఎవరి మీద ఆధారపడి దేవుని పైన. అవునా కదండి? మనం crores కాదు, మన thousands మనం. అవునా కదా? కాబట్టి మనం కంప్లీట్గా వి మస్ట్ రిలై ఆన్ గాడ్. దేవుడి పైన మనం ఏం చేయాలి? ఆధారపడి. కాబట్టి అలాగున్న ప్రభు సన్నిధిలో ఉందాం.
వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుకు అప్పగించుకుందాం. ఆయనకు అధిక ప్రాధాన్యత ఇద్దాం, ఆయన విశ్వాసం ఉంచుదాం, ఆయనకు మన హృదయాలు ఇద్దాం, ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, సమస్తమును నిర్వహించువాడా, నిర్వాహకుడా, మా జీవితాలపైన అధికారి, మా కుటుంబాలపైన అధికారి, మా వ్యక్తిగత జీవితాలపైన అధికారం కలిగినటువంటి దేవుడు, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయంలో మరి బుల్లి కొరకు, సరోజిని కొరకాయ వందన, బిడ్డలు భూషణం, అలాగే పాప భాగ్యశ్రీని బట్టి స్తోత్రాలు. ఈ దీన కుటుంబాన్ని మీరు విడవలేదు, వారిని ఎడబాయలేదు. వారికి ఉన్నది కొంచెమైన బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టముగా ఆశీర్వదించారు, దీవించారు, కాపాడారు, కనికరించారు, క్షేమం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. ఎంతో తండ్రి నమ్మకముగా రిటైర్ అయ్యే కృప కూడా ఇచ్చారు. మీకు స్తోత్రం. అన్నిటికంటే మించి రిటైర్ అయిన తర్వాత కూడా జాబ్ ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. కృతజ్ఞతతో ఈ కుటుంబం, మా కుటుంబాలన్నీ కూడా నీకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసముతో మా హృదయాలు నీకు అప్పగించి నీకు ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ పొందగలుగుటకు సహాయం చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలి. నీ వాక్యము ఎన్నటన్నిటికీ మారుతుంది. హృదయకాలంలో ఈ యొక్క అతని యోగ గ్రంథం 12 అధ్యాయం ఈ 14 వచ్చిన ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యే విషయాలు బిడ్డల మధ్య పంచుకోవడానికి మీరు ఇచ్చిన కొరకే మీకు స్తోత్రం. ఇవంతైనా నమ్మకమైన దేవుడు, కరుణా సంపన్నుడు, నీ మాటలు మాకు మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నందుకే స్తోత్రం. అలాగున నిన్ను గణపరచుకులు, నిన్ను వెంబడించుకులు తగిన సహాయం చేయండి. మీ కృప అనుగ్రహించండి. మరోవారి కుటుంబ వ్యవస్థలో మరి పని చేసేవాడు ఒక్కడే, అయితే నలుగురు నీ మీరు ఆస్వాదించి బిడ్డలను కూడా పైకి తెచ్చారు. వారి చదువుల్లో తోడై ఉన్నారు, వారికి కూడా సహాయపడ్డారు, వారిని ఉద్యోగస్తులుగా చేశారు, వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా బలపరిచారు. మీకు తండ్రి, నీ క్షేమం ఇంకా వారి విస్తరణ చేసి ప్రియమైన మా తండ్రి, నీ బంగారు నేడు నిరంతరం ఒకే రీతి నేను నమ్ముకున్న వాడిని అన్నాడు విడువుని ఎడబాయని సెలవిచ్చినాడు. పరిశుద్ధుడు నిత్య నివాసమైన మా తండ్రి, దేవుడైన నాకు జీవితాన్ని ఇచ్చి 60 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవడం మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఇంతవరకు 60 సంవత్సరాల మీ బలిష్టమైన ఆరోగ్యకరం రెక్కలనే ఉన్న కాచి కాపాడి భద్రపరిచి మరి అధికారులకు నా పట్ల దయ కలిగించి కొంతకాలం ఇచ్చిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, ఈ ప్రేమను బట్టి మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. అలాగే నా అనుదిన ప్రయాణం ప్రతిదినం నన్ను నడిపిస్తూ, పెంచుకొస్తూ, సంరక్షిస్తూ ప్రేమతో ఉన్నతాధికారులు మీరు అందరూ కూడా ఎంతగానో చేయించి వచ్చిన కంటే నేను ఎరిగిన ప్రజలను నాకు తెలియని మనుషులు మీరు ఇచ్చిన ఇదిని బట్టి అందరికంటే నన్నే ఉత్తమంగా చేసి నాకు ఇచ్చిన గ్రేడ్ని బట్టి అక్కడే ఉండి అక్కడ ఉన్న వారి మధ్యలో వారికి కూడా లేనటువంటి ఆధిక్యతను ఇచ్చి నన్ను దీవించి ఈ స్థితిలో వచ్చి నీ ప్రేమకై నీకే ఈ సమయంలో అన్నదమ్ములు అందరూ
సభ్యులందరూ కలుసుకొని మేమందరం సంతోషించినట్టు నీ నాన్న మహిమ ఈ గృహంలో మీరు చేసిన మేలు ఉపకారాలు ఏమి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం అయినా సరే తీసి నా పట్ల మీకు ప్రేమ వచ్చిన అందరినీ చేయడం సహాయం చేయడం ఇదేమంతా మీకు మాట్లాడు మీకు బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. మరి నాకు చిన్నకు ఎన్నో హెల్త్ ఇబ్బందులు కాదు శోధనలు కాదు సమస్య నుంచి అయినా ఎన్నో కీడు నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టాలంటే దేవా మీ యొక్క ప్రేమ దయ మా మీద ఉంచి ప్రభావం మమ్మల్ని నిలబెట్టించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ఏమి ఇచ్చి నువ్వు రుణం తీర్చుకోలేను దేవా అయ్యాం తండ్రి కృపగా దేవ మరి నా భర్త విషయంలో తండ్రి మధ్యాహ్న కుటుంబంలో ప్రభా నాయన మరి నాయన 60 సంవత్సరాలు ప్రభా మరి ఎంతో కష్టపడి ప్రభా దేవ మరి మా కుటుంబాన్ని పోషించుకుంటూ నాయన ఏమీ లేని టైంలో కూడా ప్రభా మాకెంతో ఆదరణ ఇచ్చి తండ్రి ఎన్నో కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ప్రభా నాయన ఎన్నో అనుభవించిన మేము ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళం తండ్రి అలాంటి దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి నా ప్రభా నీవు లేకపోతే మేము లేము తండ్రి నాయన మమ్మల్ని ఏ రీతిగా నిలబెట్టావంటే కేవలం నీ దయాన్ని ప్రేమ కనికరం తండ్రి నాయన మరి నా కుటుంబ విషయంలో ప్రభా ఎన్నో చింతలు బాధలు ప్రభా వ్యాధులు బాధలు అన్నిటి నుంచి కాపాడుకుంటూ వచ్చావు దేవా నాయన ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి దేవా ఏ యోగ్యత లేని వాళ్ళం తండ్రి నాయన దరిద్రులము ప్రభా నీకెంతో విరోధంగా ప్రభా మేము జీవించినటువంటి వాళ్ళం తండ్రి నాయన మమ్మల్ని క్షమించావు దేవా మమ్మల్ని నిలబెట్టావు తండ్రి నా ప్రభా నా దేవా మరి ఈ దేని కుటుంబంలో ప్రభా నాయన మీరు ఇచ్చిన ఈవుల వరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ వాక్యానుసారంగా ప్రభా మీ బ్రతికే భాగ్యం నా కుటుంబానికి నా బిడ్డలకి నా భర్తకి దయచేయమని నీ పరిశుద్ధమైన పాదములు జంత బ్రతుకులాడుచున్నాను తండ్రి నాయన దేవా నీవు ఇచ్చిన ప్రభా మరి యాకోబునైతే ప్రభా ఎలా ఎన్ని బాధలు శ్రమలు వచ్చినప్పటికీ ఎలా నిలబెట్టావో తండ్రి ప్రభా నాయన మమ్మల్ని కూడా ప్రభా మా కుటుంబంలో ప్రభా మీరుండి మమ్మల్ని నిలబెడుతూ కాపాడుకుంటూ వచ్చారు తండ్రి నా ప్రభా నా దేవా నాయన మరి పడగొట్టే నాయన దేవుడు నీవే తండ్రి మళ్ళీ నిలబెట్టే దేవుడు నీవే నాయన నా తండ్రి వాక్యానుసారం ఇప్పటికైనా ప్రభా నాయన మేము నీ అందు భయభక్తులు కలిగి ప్రభా ఇప్పటికైనా నా తండ్రి నీ సన్నిధానికి నా భర్త నా బిడ్డలు కూడా ప్రభా నేను నీ అడుగుజాడల్లో బ్రతికే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి రక్షణ లేని ఇంకా నా భర్తకి నా బిడ్డకి కూడా ప్రభా నీ యొక్క రక్షణ భాగ్యం దయచేయమని ప్రభా ఇప్పటికైనా నీతో మేము ఉంటే ప్రభా మాకు ఏ సమస్యలు బాధలు ఉండవు తండ్రి నీకు విరోధంగా ఉంటే మేము లోకానుసారంగానే బ్రతుకుతూ ప్రభా నాయన ప్రభా ఉంటున్నాం తండ్రి మమ్మల్ని క్షమించి ఇప్పటికైనా నాయన యథార్థంగా నమ్మకంగా నాయన నీ అందు భయభక్తులు కలిగి నీ అడుగుజాడలు మేము బ్రతుకుటకు సహాయపడమని నాయన కూడి వచ్చిన నాయన నా ప్రియమైన బిడ్డలు నా రక్త సంబంధాలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఆ కుటుంబాలన్నిటి కొరకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నీ దాసులైన వారిని దాసుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన ఎందుకు పనికిరాని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. మరొక పర్యాయం నీ పాదంలోకి రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా మా జీవితాల్లో నిరంతరం నీ బలిపీఠం చుట్టూ తిరగవలసిన వారమే, నిన్ను ఆశ్రయించవలసిన వారమే, నీ మీద అనుకోవలసిన వారమే. నీ యొక్క దృష్టి మా పైన నిత్యము ఉన్నట్లు నీ చేతి క్రింద ఉండవలసిన వారమే ఎరుగుచు నీ పాదములతో సాగిన పని స్తోత్రిస్తున్నాం. సమయంలో బుల్లి సరోజిని అలాగే భూషణం మరి అలాగే తండ్రి మరి భాగ్యశ్రీ బిడ్డలు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకే స్తోత్రం. వారి ప్రేమ కొరకు మీకు వందనాలు, వారికి ఇచ్చిన మంచి మనసు కొరకు కూడా మీకు వందనాలు. ఇలాగన మమ్మల్ని అందరినీ పిలిచి వారు ఇచ్చిన ఈ యొక్క మరి గెట్ టుగెదర్ని బట్టి స్తుతించి ఆరాధించి నిన్ను ఘనపరిచి మహిమపరుస్తూ తండ్రి కుటుంబంలో మీరుండండి, బిడ్డల్లో
మీరుండండి. నీ సన్నిధి వీరితో ఉంచండి. వీరి మధ్యలో మీరుండడం ద్వారా వీరికి ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. ఉభయదేదం ఇంట్లో అంటే మందసం ఉండడం ద్వారా ఉభయదేదం మీకు ఎలాగ దీవించబడిందో అలాగున వీరి మధ్య మీరుండడం ద్వారా మీరు కూడా అన్ని విధాల ఆత్మీయంగాను భౌతికంగాను సామాజికంగాను ఆశీర్వదించబడి సహాయం చేయండి. మీ కృపను గ్రహించండి. మొదట నా రాజ్యమును నీతిని వెలబడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడతాయని మీరు సెలవిచ్చిన మాట సంపూర్ణంగా ఈ కుటుంబం పక్షంగా మా కుటుంబాల పక్షంగా నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావం చేరువచ్చిన వీటిలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. కాజన్నూరా మీరు వెళ్ళండి దగ్గరికి. ఊరా జాయ్సీ కట్టెనేసి అమ్మ రండి రండి ఇక్కడ నిల్చోండి. ఫోటో కొంచెం దగ్గరికి వెళ్ళరా, నువ్వు వెళ్ళాయా దగ్గరికి వెళ్ళాయా. ఏదో స్ట్రెచ్డ్ ప్యాంట్ అన్నాడు, సాగుతుంది అన్నాడు ప్యాంట్. లైక్రా లైక్రా కదా అది. ఇదేమవుతుంది రోజు మీకు? ఇవి పడుతుందా ఫోటోలో? తీసుకొని డాడీ లుక్ హియర్ మమ్మీ. ఒకసారి Daddy is looking at them. He's not at all looking here. మీరు అటు చూడండి. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.